లక్ష్మి గారికి చూపు శాశ్వతంగా రాదు. ప్రైమరీ చెకప్లో రావచ్చనే అనుకున్నాను. బట్ రెటీనా చూస్తే అర్థమైంది, అక్కడ నరాలన్నీ డెడ్ అయిపోయాయి. తనకి మ్యాచ్ అయ్యే ఐ డోనర్ దొరికితే గాని తనకి తిరిగి చూపు రాదు. ఎలా లక్ష్మికి సూట్ అయ్యేలా ఇంకొకరిని ఎలా వెతికి పట్టుకోవాలి? ఎలా లక్ష్మికి తిరిగి చూపుని తీసుకురావాలి? ఐ బ్యాంకులో ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే పాసిబిలిటీ ఉండొచ్చేమో కదా. అరే మర్చిపోయాను, ఐ బ్యాంక్ అంటే గుర్తుకొచ్చింది. ఆర్గన్ డొనేషన్స్ క్యాంపెయిన్ చేసే వినోద్ ఉన్నాడు కదా, వాడికి ఫోన్ చేస్తే ఏదైనా సహాయం దొరకొచ్చేమో. హలో విహారీ. హలో వినోద్, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? గుడ్ రా. ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు? రే, నీతో ఒక చిన్న పని పడిందిరా. ఏంట్రా? అరే, ఆర్గాన్స్ డొనేషన్ మీద నీకొక ఎన్జిఓ ఉంది కదా? అవును ఉంది. నీకు ఐ బ్యాంక్ వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి కదా? యా, కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయిరా. రే, చిన్న హెల్ప్ రా. ఏంట్రా అది, చెప్పు. అరే నాకు బాగా తెలిసిన అమ్మాయికి ఒక ఇన్సిడెంట్లో కళ్ళు పోయారా. తనకి సూట్ అయ్యే ఐస్ దొరికితే చూపు వస్తుందని డాక్టర్ చెప్పారు. ఐ బ్యాంక్ వాళ్ళ ద్వారా నువ్వే తనకి సూట్ అయ్యే ఐస్ ఇప్పించాలరా. విహారీ, ఐ బ్యాంక్ అంటే వాళ్ళ దగ్గర ఐ డొనేషన్ చేసిన వాళ్ళ లిస్ట్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు చనిపోతే ఐ బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అప్పుడు వాళ్ళ ఐస్ కలెక్ట్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఐస్ అనేవి ఇచ్చేస్తారు. ఇది చాలా ప్రాసెస్ అండ్ అవి కూడా డోనర్కి రిసీవర్కి మ్యాచ్ అవ్వాలి. నువ్వే నాకు ఈ విషయంలో హెల్ప్ చేయాలరా. అరే ఒక పని చేయరా, తన టెస్ట్ రిపోర్ట్స్ నాకు పంపించు. నేను అన్ని ఐ బ్యాంకులకి తన డీటెయిల్స్ పంపించి ఎమర్జెన్సీ అని పుష్ చేస్తాను. సరేరా, ఓకే. ఇప్పుడే తన రిపోర్ట్స్ నీకు పెడతాను. చాలా థ్యాంక్స్ రా. నో ప్రాబ్లం రా, రిపోర్ట్స్ పంపించు, ఒక ప్రయత్నం చేద్దాం. సరేరా. అమ్మా, శాస్త్రా, ఏంటి ఐవీఎఫ్ ఫైల్ ని అందరికీ కనబడేలాగా అలా తీసుకొస్తున్నావేంటే? జాగ్రత్తగా దాచుకుని తీసుకురావాలి కదా. అమ్మా, కొంచెం ఉంటే మొన్న తీసిన రెస్ట్లు రిపోర్ట్స్ ఉన్న ఈ ఫైల్ ని బాగా చూసేసేవాడు. అంత నిర్లక్ష్యంగా విహారీ కనబడేలా ఫైల్ పెట్టావా నువ్వు? ఈ ఫైల్ విహారీ చూస్తే ఇంకేమైనా ఉందా? ఏమో, నేనొచ్చేసరికి కబోర్డ్ ఓపెన్ చేసి ఫైల్ తీశాడు. తను ఓపెన్ చేసి చూసే లోపే వెంటనే ఇవి యాక్సిడెంట్ రిపోర్ట్స్ ఫైల్ అని కవర్ చేసి తీసుకొచ్చేశాను. ఇంక ఈ ఫైల్ ని ఎవరికి కనపడకుండా పెట్టాలి. ఇక్కడి నుంచి వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. చేసే ప్రతి ఆలోచన చాలా ప్లాన్డ్ గా చేయాలి. విహారీ ఎక్కడ? మీరు రుక్మిణి కదా? అవును. విహారీ బాబు ఎక్కడ? విహారీ, విహారీ బాబు, నువ్వే మాకు దిక్కు బాబు. రుక్మిణి, ఇంతకీ ఎవరండి మీరు? అమ్మా ఎవరు? నా పేరు రుక్మిణి బాబు. రుక్మిణి, నువ్వేంటిలా వచ్చావు? ఏమైపోయావు ఇన్ని రోజులు? పద్మాక్షి, అవన్నీ నేను తర్వాత చెప్తాను. నా కూతురు ప్రమాదంలో ఉంది. అసలు ఇంతకీ మీ కూతురు ఎవరు? అతయ్య, అమ్మా, ఈవిడ మీకు తెలుసా? తెలుసురా, తనది మన ఊరే, రామాపురం.
హరిబాబు నేనదంతా తర్వాత వివరంగా చెప్తాను. దయచేసి నా కూతుర్ని కాపాడు. మీ కూతురికి ఏమైందండి? ఊర్లో వీర్రాజు కొడుకున్నాడు కదా అమ్మిరాజు, వాడి దగ్గర నా కూతురుంది. మీరుండగా మీ కూతురు వాళ్ళ దగ్గర ఉండడం ఏంటి? ఏం చేస్తాం యమున, అంతా నా తలరాత. మా ఆస్తి కోసం ఆ వీర్రాజు కన్నేసి నన్ను వాడు బందీగా చేసుకొని నా కూతుర్ని వాడి దగ్గర పెట్టుకొని మాయ మాటలు చెప్తున్నాడు. రేపు నా కూతురికి 18 ఏళ్ళు నిండి 19 ఏళ్ళు వస్తాయి. మైనర్ నుండి మేజర్ అవుతుందని రేపే ఆ వీర్రాజు అత్యంత నీచుడైన ఆ అమ్మిరాజుకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాడు. నా కూతురుతో పెళ్లి చేయాలని వాడు అనుకుంటున్నాడు. వాడు పెళ్లి చేసుకునేది మా ఆస్తి కోసమే బాబు. ఆ ఊర్లో ఆ నీచుని ఎదిరించగలిగేది నువ్వొక్కడివే అని తెలుసుకుని వచ్చాను బాబు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వాడి చెర నుంచి తప్పించుకుని మరీ వచ్చాను. ఆ వీర్రాజుగాడికి వాడి కొడుక్కి ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని పంచాయతీలు జరిగినా వాళ్ళు మారరు. నీ హరిబాబు నీకు పుణ్యం ఉంటుంది. నా కూతుర్ని కాపాడు బాబు.